ఓకే అమ్మా, గుడ్. సర్వేనా? రెవెన్యూ వాళ్ళ గుడ్. మీరు తణుకొచ్చినప్పుడు మీరు చెప్పారు సార్, గుర్రపు డెక్కకి మేము శాంపిల్ చూపిస్తాం, అవును, వైట్ స్ప్రెడ్ గా చేయమని చెప్పారు సార్. స్టార్ట్ చేసింది. ఇందులో 5 రకాల మిశ్రమ పోషకాలు ఉంటాయి సార్. నత్రజని, భాస్వరం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్ 5 రకాలు ఉంటాయి. ఇది 6 months వరకు ఉంటుంది సార్. ఇది ఇప్పుడు ఈ చెరువులు, చేప చెరువులు, ఆక్వాకల్చర్ కూడా బాగా వాడుతున్నారు. ఇప్పుడు ఎంత తయారు చేయగలిగారు? ఇది ఇప్పుడు మన జిల్లాలో వచ్చి 35 టన్నులు తయారు చేయగలుగుతారు ప్రతి ఇయర్. 35 టన్నులు సార్ తయారు చేస్తున్నారా జిల్లా అంతా? మొత్తం జిల్లా ఓవరాల్ గా. సార్ మీరు ఒకసారి ఆగండి సార్. ఇది గుర్రపు డెక్క నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసేది సార్. వర్మీస్ ఉండదు, ఓన్లీ గుర్రపు డెక్క, చాప్డ్ గుర్రపు డెక్క అండ్ డంగ్ లేయర్స్ కింద వేసి ఒక 45 days to 50 days లో ఇది ప్రొడక్షన్ వస్తుంది సార్. మనకి ఇది 18 places లో మనం చేస్తున్నాం సార్. ఇది డ్వాక్రా ఉమెన్ సొంతంగా చేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క బ్యాచ్ కి 30 to 40 tons, ప్రతి బ్యాచ్ కి 30 tons వరకు వస్తుంది. మనకి 60 tons అలా వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మనకి ఎంత ఆదాయం రాగలుగుతుంది ఫర్ గ్రూప్ ఆర్ ఫర్ పర్సన్? వచ్చి 1 lakh వరకు వస్తుందండి. ఫస్ట్ మా ట్రయల్ బేసిస్ లో 90,000 వచ్చిందండి 45 days లో. ఒక 30,000 మనకి వేజెస్ అయ్యింది. వేజెస్ మళ్ళీ ఎస్హెచ్ భూమిలో ఉపయోగించుకున్నారండి. దీన్ని లాస్ట్ టైం మీరు తణుకులో చెప్పిన తర్వాత మేడం గారు స్కేలప్ చేయించారండి. ఒక 6 months 19 places లో చేస్తామండి. 200 tons వస్తుంది సార్. కార్ ఎనర్జీ సొల్యూషన్స్ హైదరాబాద్ వరకు మార్కెట్ చేస్తాం సార్. ఈ ఫస్ట్ బ్యాచ్ లో 6 lakhs ఆదాయం వస్తుంది. మనకు గుర్రపు డెక్క ఎంత ఫార్మ్ అవుతుంది? ఎక్కువ చాలా తక్కువ సార్. మీరు ఏంటి ఫర్ ఏకర్ హౌ మచ్ యు ఆర్ యూజింగ్? దీంతో చేసిన ఎరువు దానివల్ల అవుట్కమ్ ఎంత పెరుగుతాం ఓవరాల్ గా సైకిల్? యాక్చువల్లీ వర్మీ కంపోస్ట్ కంటే కొంచెం న్యూట్రియంట్ వాల్యూ బాగుంటుంది సార్. అది ఆ స్టడీస్ కూడా మీకు సబ్మిట్ చేస్తాం. మీరు ఆ స్టడీ కూడా చేస్తే మనకి ఈజీ అవుతుంది. మామూలుగా సావాలండి గుర్రపు డెక్క అనేది అంతా మనకు డ్రైనేజీలోనూ అదే మనకు కనీసం ఒక మొత్తం కూడా వాడడానికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవకాశం ఉందా? అంత డిమాండ్ ఉందా? R&D కూడా చేస్తే సరిపోతుంది. ఏంటమ్మా మీ అక్వాకల్చర్? This is a concept of both valorization and then waste to wealth, sir. Valorization కి వచ్చేసరికి ఈ నార్మల్ కన్వెన్షనల్ ప్రాసెసింగ్ కాకుండా వీఆర్ గోయింగ్ ఫర్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అండి. రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ ఫర్ ద ఎక్స్పోర్ట్ మార్కెట్ సో దట్ వీ వుడ్ బి బెనిఫిటింగ్ మోర్ ఫ్రమ్ దిస్. ఇదే కాకుండా దీని నుంచి చేసే బై ప్రొడక్ట్స్, ఈ స్ట్రింప్ తీసుకుంటే ఈ మీట్ అనేది 70% ఉంటాయి సార్. హెడ్స్ అండ్ షెల్స్ ఫ్రమ్ ద ప్రాసెసింగ్ వేస్ట్ ఈజ్ అరౌండ్ 30%. యాజ్ ఆన్ టుడే ష్రింప్ నుంచి కానీ ఫిష్ నుంచి కానీ డిఫరెంట్ దీంట్లో how many byproducts you are able to identify? How many? This is one of a kind in whole India, sir, Bhimbaranlo. Whereas here, ఈ shrimp నుంచి దీన్ని ఎంత క్వాలిటీగా హ్యాండిల్ చేస్తామో we would be handling this in the same way అండి. So this was the high protein 60%, sir, which is also okay for human to consume అండి. Food grade product, sir, and this is rich of astaxanthin, shrimp oil, one of a kind. ఇప్పుడు మీరు ఒకసారి వర్కౌట్ చేయడం నిన్న కూడా చెప్పాడు ఇతను, సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ ఫిషరీస్ అతను ఐస్లాండ్ నుంచి మీకు ఎంఓఈ చేయించారు. కొంచెం వర్కౌట్ చేయండి, అది వస్తే కానీ ఈజీ అవుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకురావచ్చు. యూనిట్ లో బై ప్రొడక్ట్స్ అనేది ప్రత్యేక ఇంట్రెస్ట్ పెట్టాడు. నువ్వు ఒక్కటే కాదు, నేనేమంటానంటే ఎక్కువ చేయాలి. For now we are handling 300 metric tons per 4 companies month. Final product. ఎన్ని కంపెనీలు వచ్చామేంటివి? 3. For now we have started with 3 అండి, but we are expanding with the whole. మీరు జగదీష్ మరైన్ నుంచి సార్ అక్కడ వర్క్ చేస్తున్నారు. మనకి వీళ్ళు కాకుండా ఇంకొక 3 కంపెనీస్. నువ్వేం చదువుకున్నావు? I am PhD. ఏ సబ్జెక్ట్ మీద? Advanced manufacturing అండి. My husband and me, my husband is a biotechnologist అండి. We both started this in the home హోమ్లో చేస్తున్నారు. Now we are into production plant. No, I am very happy. Thank you. This is the spirulina, sir, micro blue green algae. ఇది వచ్చినప్పటికీ దీంట్లో ఒక 55% హై ప్రోటీన్ కంటెంట్. మీరు ఎంతవరకు చేయగలిగారమ్మా? మీరు మొత్తం కలిసి ఇది ఆటోమేషన్ కూడా, రిజిస్ట్రేషన్ ఆటోమేషన్, ఆల్ ఫీల్డ్స్, ఫిష్ పాండ్స్ అన్నీ నేను రిజిస్ట్రేషన్ చేయమన్నాను. ఆ తర్వాత ఆ టెక్నాలజీ ఉపయోగించి ఆక్సిజన్ జనరేట్ చేయడానికి ఆటోమేషన్లో 24/7 దే విల్ వాచ్. అంటే ఇప్పుడు వరకు ఒక 5,000 acres వరకు కూడా మనకి సెన్సస్ పెట్టచ్చు అంత. అంటే దాన్ని మీరు కొంచెం వర్కౌట్ చేస్తే దట్ ఈస్ ది ఫ్యూచర్. 30% నేను 4 కూడా
తగ్గుతుంది కన్జంప్షన్. వీళ్ళైతే స్పైరులున్నా అని ఒక ప్రొడక్ట్ Spirulina, ఆల్గేతో తయారు blue green చేస్తున్నారు algae అంటాం సార్ సార్. ఇది వెరీ దాంట్లో హై ఇంటెన్సిటీ ప్రోటీన్ సార్. అది దాన్ని ఫిష్ ఫీడ్ Fish కి ఈవెన్ అలాగే గుడ్ ఫర్ హ్యూమన్ create supplement లాగా అది ఎక్కడ నుంచి ఇస్తారు మీరు? ఇది వచ్చినప్పుడు ఇందులో ఇలాంటి సెటప్ అన్నది మనం గ్రో చేస్తాం సార్ ఆల్గే సార్. అది సో ఇందులో వచ్చేప్పటికి మదర్ సెపరేట్ గ్రో చేస్తారు. చేస్తాం సార్. అది ఫిష్ కి ప్రాన్ కి అనిమల్ గ్రేడ్ అన్నింటికి వెళ్తుంది సార్ ఇది. అలాగే హ్యూమన్ కన్సెప్షన్కి వెళ్తుంది, బట్ పాలిహౌస్ ఇంపార్టెంట్ హ్యూమన్ కన్సెప్షన్కి అయితే. మన సో ఇందులో దగ్గర పెట్టేస్తారు. ఆ షింప్ వచ్చేటప్పటికి ఎఫ్సిఆర్ అన్నది కొంచెం మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు సార్, ఒక నియర్లీ ఒక 20%. సో ఫీడ్ అనేది పెట్టే ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదా సార్. ఏమాత్రం దీనికి మీకు వాట్ ఐ కాల్ వైబిలిటీ వైబిలిటీ ఎట్లుంది? ఓకే సార్. ఫైన్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఉందా ఏంటి? అప్లికేషన్ చేసావా? ప్రాజెక్ట్ లో పైలట్ లో ఉన్నావా? యాక్చువల్లీ ఇది చేస్తున్నాను సార్ నేను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. చేయి మళ్ళా మాట్లాడు. మ్యాంగో కలిపి మేడం రండి.